హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పార్ట్ 51 హంసవద డింబక మరణము. హంసడింబకులు ఆ రాత్రికి రాత్రి గోవర్ధనగిరికి చేరిపోయారు. శ్రీకృష్ణుడు మాత్రం విశ్రాంతిగా మర్నాడు ప్రొద్దున అక్కడకు చేరాడు. త్వరలోనే గోవర్ధనగిరికి ఉత్తర భాగాన యమునా తీరంలో యుద్ధం ప్రారంభమైపోయింది. ఈ మాటు సోదరులైన హంసడింబకులు ఇద్దరూ కలిసి యాదవ వీరుల మీద ఒకేసారి విరుచుకుపడటం ప్రారంభించారు. అందువల్ల యాదవ వీరులైన సాత్యకి, గదుడు, బలరాముడు, సారణుడు మొదలైన వారంతా కూడా మూకుమ్మడిగా హంసడింబకులను ఎదుర్కొన్నారు. ఒకరి మీద ఒకరు విచక్షణారహితంగా బాణాలు వేసుకొని ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకున్నారు. కానీ హంసడింబకులదే పైచేయిగా ఉంది. యాదవ వీరులు మెల్లిమెల్లిగా పారిపోవటం ప్రారంభించారు. ఈ విషయం గమనించిన శ్రీకృష్ణ బలరాములు తక్కిన వారిని ప్రక్కకు తప్పించి వాళ్ళు ఇద్దరు హంసడింబకులకు ఎదురుగా నిలబడి తీవ్రమైన ధనుర్యుద్ధం ప్రారంభించారు. వీరు ఇలా యుద్ధం ప్రారంభించారో లేదో రుద్రదేవుడి ప్రతినిధులైన భూత గణాధీశ్వరులు ఇద్దరు మధ్యలో ప్రత్యక్షమై 2 శూలాలు పట్టుకొని రివ్వున పరిగెత్తి శ్రీకృష్ణుణ్ణి శూలాలతో పొడిచారు. ఆ దెబ్బకు శ్రీకృష్ణుడు రథం మీద నుంచి క్రిందికి పడి చిరునవ్వు నవ్వుతూ లేచి ఒక్క ఎగురు ఎగిరి ఆ ఇద్దరు రుద్రదూతలను చెరోచేత్తోనూ పట్టుకొని 100 మార్లు గిరగిరా త్రిప్పి కైలాస పర్వతం వైపు విసిరి పారేశాడు. వాళ్ళిద్దరూ సరాసరి కైలాస శిఖరం మీదే పడ్డారు. శ్రీకృష్ణుడి దాటికి రుద్రదూతలే ఆశ్చర్యపోయి వరం ప్రకారం మన పని మనం చేశాం, మన కర్తవ్యం అయిపోయింది అని ఇక మళ్ళీ వెనక్కి రాలేదు. హంసుడు మాత్రం శ్రీకృష్ణుడి చర్యకు మండిపడి కళ్ళతో నిప్పులు చెరుగుతూ శ్రీకృష్ణుడితో ఇలా అన్నారు: శ్రీకృష్ణ, మా రాజసూయ యాగానికి ఎందుకు విఘ్నం కలిగిస్తున్నావు? ఆ యాగం చేసేది మేము కాదు, మా తండ్రి గారు. ఇన్ని మాటలెందుకు? నీ ప్రాణాలు నీకు దక్కాలి అనుకుంటే మాకు కప్పం కట్టు, అలా కాదనుకో ఒక్క క్షణం కాలం ఆగు, నా బలమేమిటో చూసి ఆ కప్పం నువ్వే కక్కుతావు. మా తండ్రి గారి యాగం మాత్రం ఆగదు. ఎందుకంటే దేవతల్లో శివుడు ఎటువంటి వాడో రాజుల్లో నేను అటువంటి వాణ్ణి అని. సాక్షాత్తుగా శివుణ్ణే చులకనగా చేసిన రీతిగా అతడు మాట్లాడిన మాటల వల్ల అతడికి శివభక్తి వల్ల కలిగిన పుణ్యమంతా ఇంకిపోయింది. అతడు మాత్రం గర్వావేశంలో ఆ విషయాన్ని గమనించుకోకుండా శ్రీకృష్ణుడి మీదికి ఒక బాణం ప్రయోగించగా అది శ్రీకృష్ణుడి నుదిటి భాగంలో గుచ్చుకుంది. హంసుడు దాటిని గమనించిన శ్రీకృష్ణుడు సాత్యకిని పిలిచి, సాత్యకి, దారుకుణ్ణి వెనక్కి పంపించి నువ్వు ఆ స్థానంలో కూర్చొని రథసారథ్యం నిర్వహించు అని ఆదేశించాడు. సాత్యకి అలాగే చేశాడు. సాత్యకి సారథ్యంలో శ్రీకృష్ణుడు రథం వింత వింత పోకడాలతో కదం తొక్కింది. ఈలోగా హంస శ్రీకృష్ణుల బాణయుద్ధం కూడా ముదురు పాకాన పడింది. శ్రీకృష్ణుడు కూడా హంసుడి మాటలకు తగిన రీతిగా సమాధానం చెబుతూ ఇలా అన్నాడు: ఓరి పాపి, ఎందుకీ పిచ్చి మాటలు? నీకు శివుడికి పోలిక. నువ్వు క్షత్రియ వంశంలో పుట్టిన మూర్ఖుడివి. నా నుంచి కప్పం ఆశించేంటంత పరాక్రమం ఉంటే చూపించు, మాటలెందుకు? పుష్కర తీర్థంలో యతీశ్వరులను అవమానించి హింసించిన మహాపాపివు నువ్వు. ఆ యతీశ్వరుల శాపంతో నువ్వు ఎప్పుడో మరణించేశావు. నేను యతులకు, మునులకు, బ్రాహ్మణులకు దాసుణ్ణి, రక్షకుణ్ణి కనుక ఆ యతీశ్వరుల శాపాన్ని నేను ప్రత్యక్షంగా అమలుపరిచి నిన్ను మృత్యుదేవతకు సమర్పిస్తాను. శక్తి ఉంటే ఈ ఆగ్నేయాస్త్రాన్ని కాచుకో. ఇలా అంటూనే శ్రీకృష్ణుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించేశాడు. ఆ విధంగా బాణయుద్ధం కాస్త అస్త్రయుద్ధంలోకి మారిపోయింది. దాంతో అనేక మామూలు అస్త్రాలు మాత్రమే కాక బ్రహ్మాస్త్రము, బ్రహ్మ శిరోనామకాస్త్రం కూడా వినియోగమైపోయింది. హంసుడు, శ్రీకృష్ణుడు ఒకరి అస్త్రాలను ఒకరు సంహరించేసుకున్నారు. తను ప్రయోగించిన బ్రహ్మ శిరోనామకాస్త్రం కూడా వ్యర్థమైపోయేటప్పటికీ శ్రీకృష్ణుడు ఆగ్రహించి యమునా నది జలంతో ఆచమనం చేసి పూర్వం దేవ అసుర సంగ్రామంలో మాత్రమే తాను వినియోగించిన వైష్ణవాస్త్రాన్ని ప్రయోగించేశాడు. మహాభయంకరంగా దూసుకొని వస్తున్న వైష్ణవాస్త్రాన్ని గమనించిన హంసుడికి దాన్ని ఎలా తట్టుకోవాలో అర్థం కాలేదు. శివుడు ఇచ్చిన అస్త్రాలలో దాన్ని తట్టుకునే అస్త్రం గుర్తుకు రాలేదు. శివుణ్ణి ప్రార్థిద్దామని కూడా గుర్తుకు రాలేదు. భయం ముంచుకొచ్చింది. దాంతో అతడు తటాలున రథం మీద నుంచి దూకి యమునా నది వైపుకు పరిగెత్తాడు. అతడు తనకు తెలియకుండానే కాలింది మడుగు వైపు పరిగెత్తాడు. శ్రీకృష్ణుడు కాళీయ మర్దనం చేసేశాడు కనుక ప్రస్తుతం అక్కడ కాళీయుడు లేడు. కానీ ఆ మడుగు మాత్రం పాతాళమంత లోతుగా ఉంది. హంసుడు కంగారులో వెళ్లి ఢామ్ అని ఆ మడుగులోకి దూకేశాడు. అతడి వెనకాలే పరిగెత్తుకు వస్తున్న శ్రీకృష్ణుడు కూడా ఆలస్యం చేయకుండా అతడి మీదికి దూకేశాడు.
ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ స్పష్టంగా తెలియదు. శ్రీకృష్ణుడు హంసుణ్ణి తన పాదాలతో గట్టిగా తన్నాడని, ఆ దెబ్బకు హంసుడు పాతాళానికి వెళ్ళిపోయాడని కొందరు అంటున్నారు. మరికొందరేమో ఆ మడుగు అడుగున ఇప్పటికీ కొన్ని పాములు ఉన్నాయని, అవి హంసుణ్ణి మింగేశాయని అంటున్నారు. ఏమైందో తెలియదు, కానీ ఆ హంసుడి శవం మళ్ళీ కనిపించలేదు. శ్రీకృష్ణుడు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి తన రథం ఎక్కేశాడు. జనమేజయ, చూసావా, శ్రీకృష్ణుడు శివ వరాలకు వ్యతిరేకం కాకుండానే హంసుడు మాత్రం మరణించేటట్లు చేశాడు. వరాలు సంపాదించంగానే సరిపోదు, వాటిని సద్వినియోగం చేసుకోగల సద్బుద్ధిని కూడా పెంచుకోవాలి. ఇక్కడ చూడు, శివ వరప్రసాది అయిన హంసుడు దురహంకారం వల్ల, రాక్షస స్నేహం వల్ల అపమార్గం పట్టి, శ్రీకృష్ణుడితోనే విరోధం పట్టి, చేతిలో అన్ని వరాలు ఉన్నా, అన్ని దివ్యాస్త్రాలు ఉన్నా కూడా అతి గతి లేకుండా పోయాడు. దేవలోక వాసులైన గంధర్వులు కూడా శ్రీకృష్ణుడి యొక్క ఈ అద్భుత విజయాన్ని కీర్తిస్తూ, దేవతల వరాలు ఉండగానే సరిపోదని, వాటిని సద్వినియోగం చేసుకోగల సద్బుద్ధి కూడా సంపాదించుకోవాలని పాటలుగా గానం చేశారు. ఈలోగా డింబక బలరాముల యుద్ధం చేస్తున్న ప్రాంతంలోని సైనికులు అంతా హంసుడు శ్రీకృష్ణుడికి భయపడి కాలింది మడుగులోకి దూకేశాడని, అతడి శవం కూడా దొరకటం లేదని గోలగోలగా అరిచేశారు. ఆ మాటలు వినేసరికి డింబకుడు చేసే యుద్ధం వదిలేసి తను కూడా యమునా వైపుకే పరిగెత్తి కాలింది మడుగులోకి దూకి హంసుడి శవం కోసం అల్లకల్లోలంగా వెతికేశాడు. అనేక మార్లు నీటి మీద తేలి మళ్లీ నీటిలో మునిగి వెతికినా కూడా హంసుడి శవం ఎక్కడా దొరకకపోయేసరికి డింబకుడు ఒడ్డు మీదకి వచ్చి అక్కసు కొద్దీ శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, ఓరి గోపాలదమ, మా హంసుడు ఎక్కడ్రా అని ఉక్రోషంగా అడిగాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ, నన్ను అడుగుతావేమిరా, ఆ యమునా నదిని అడగరా అన్నాడు. దాంతో డింబకుడికి ఏం చెయ్యాలో తెలియక మళ్లీ మడుగులోకి దూకి మళ్లీ వెతికాడు. క్రమక్రమంగా డింబకుడికి దుఃఖం ఎక్కువైపోయి అతి మతిభ్రమగా మారి బోరున ఏడవసాగాడు. అలా ఏడ్చి అన్నా, నన్ను వదిలి ఎక్కడికి పోయావు అంటూ రకరకాలుగా విలపించి చివరికి మతిభ్రమ ఎక్కువై తన 2 చేతులతోనూ తన నాలుకను తనే బయటకి ఊడ పీకేసుకొని ఆ నీటిలో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడు. జనమేజయ, ఆ విధంగా ఈ 2వ శివ వరప్రసాది కనీసం యుద్ధం కూడా లేకుండా పిరికి పందలాగా ఆత్మహత్య చేసుకొని చేజేతుల తనే నరకం తెచ్చుకున్నాడు. ఆ విధంగా హంసడింబక సోదరులు ఇద్దరు శ్రీకృష్ణుడి వల్ల నిహతులయ్యారు. కనుకనే ఓ జనమేజయ, మీ ముత్తాత గారు రాజసూయ యాగం చేయగలిగారు. వాళ్లే బ్రతికి ఉంటే ధర్మరాజు యొక్క రాజసూయ యాగం సాధ్యమై ఉండేది కాదని నువ్వు తేలికగా అర్థం చేసుకోగలవు కదా. పాండవులపై శ్రీకృష్ణుడికి గల కరుణ అంత గంభీరమైనది, దూరపు చూపు గలది. జనమేజయ, ఈ విధంగా హంసడింబక సంహారం పూర్తి చేసిన శ్రీకృష్ణుడు అనుకోకుండా తన బాల్య క్రీడ స్థానానికి వచ్చినందుకు చాలా సంతోషపడి మనస్సు ప్రసన్నమై తన అన్నగారితో కలిసి ఆ గోవర్ధన పర్వత ప్రాంతాలలోని ఇటూ అటూ తిరుగుతూ కొంతకాలం కాలక్షేపం చేశాడు. ఇంతలో శ్రీకృష్ణ బలరాములు గోవర్ధన పర్వత ప్రాంతంలో విహరిస్తున్నారనే వార్త ప్రక్కనే ఉన్న నందగోకులానికి పాకింది. వెంటనే యశోదానందులు, ఇతర గోపీజన బంధుమిత్రులు మొదలైన వారందరికీ ఉత్కంఠ పెరిగిపోయి దొరికినవి దొరికినట్లుగా పాలు, పెరుగు, పాయసాలు, పిండి వంటలు, అడవి పూలు, నెమలి కన్నులు మొదలైన కానుకలను తీసుకుని శ్రీకృష్ణ బలరాములను చూడటం కోసం పరుగున వెళ్లారు. వీళ్ళంతా వెళ్లేసరికి వాళ్ళిద్దరూ ఒక చెట్టు కింద కూర్చొని చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో యశోదానందులు అక్కడికి రావటాన్ని గమనించిన శ్రీకృష్ణ బలరాములు చటుక్కున లేచి వినయంగా ముందుకు వెళ్లి వాళ్లకు పాద నమస్కారాలు చేసి వాళ్ళు ఇచ్చిన కానుకలు పుచ్చుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చిన వారందరినీ పేరు పేరున పలకరిస్తూ చివరికి యశోదానందులతో ఇలా అన్నారు. అమ్మా, నాన్న, మన గొల్లపల్లెలో అందరూ కుశలమేనా? ఆవులన్నీ ఆరోగ్యంగా ఉండి పాలు బాగా ఇస్తున్నాయా? పసిపిల్లలకు, దూడలకు పాలు బాగా సరిపోతున్నాయా? మన గడ్డివాములు, ఎడ్ల బండ్లు, కట్టుకొయ్యలు, గొడ్లపాకలు అన్ని క్షేమంగా ఉన్నాయా? ఆనాటి స్నేహితురాళ్ళు అందరూ పెద్దవాళ్ళై ఉంటారు. వాళ్లకు పెళ్లిళ్ళైనాయా? పిల్లలు పుట్టారా? అని ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆపకుండా కుశల ప్రశ్నలు వేస్తుంటే యశోదాదేవికి ఆనందం పెరిగిపోయి ఏమీ మాట్లాడలేక కళ్ళంబడి నీళ్లు పెట్టుకొని శ్రీకృష్ణుడికి బలరాముడికి వెన్నులు నిమురుతూ మౌనంగా ఉండిపోయింది.
నందుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ ఈనాటి శ్రీకృష్ణుడు ఆనాటి కొంటె గొల్ల పిల్లవాడు కాదు. ఇతడు ఒక మహారాజు, మహానాయకుడు, మహావీరుడు, అన్నింటికీ మించి ప్రత్యక్ష శ్రీహరి. ఈ భావన వల్ల నందుడు కొంచెం త్వరగా తేరుకొని ఇలా సమాధానం చెప్పాడు. ప్రభు శ్రీహరి యదుశ్రేష్ఠ, మన గోవులు, మన బంధువులు, మన మిత్రులు అందరూ కులాసాగా ఉన్నారు. దేవేశ, కేశవ, మేమందరం ఈనాడు నీ రక్షణలో ఉన్నాం. అందుకే అందరం సుఖంగా ఆరోగ్యంగా ఉన్నాం. అయితే మాకు ఒకటే ఒక దుఃఖం. అదేమిటంటే మేము రోజు నిన్ను చూడలేకపోతున్నాం. ఈ దుఃఖంతోనే మా బుర్రలు కృంగిపోతున్నాయి. నందుడు ఇంతకన్నా మాట్లాడలేక కళ్ళ వెంబడి నీళ్లు పెట్టుకొని సన్నగా ఏడ్చాడు. శ్రీకృష్ణుడు నంద యశోదులు ఇద్దరిని గట్టిగా కౌగిలించుకొని వాళ్ళ ఒళ్ళు నిమిరి మెల్లిమెల్లిగా ఓదార్చి, అమ్మా, నాన్న, మీరు ఇక బయలుదేరండి. అమ్మా, నువ్వు కూడా బయలుదేరు. నిన్ను ఎవరైతే కీర్తిస్తారో వాళ్లకు స్వర్గం లభిస్తుంది. నీకు ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళు నాకు అత్యంత ప్రియతములు. వాళ్ళు నీ భక్తులు కాదు, నా భక్తులు. అమ్మా, ఇక బయలుదేరు అంటూ మెల్లిగా వారితో పాటు వచ్చిన వారిని కూడా నందగోకులానికి పంపించేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన సేనా నాయకులు మొదలైన వారిని అందరినీ సమావేశపరిచి ఇక ద్వారకకు ప్రయాణం కావాలని నిర్ణయం చేశాడు. జనమేజయ, నీకు అద్భుతమైన హంసడింబక సంహార ఘట్టాన్ని, శ్రీకృష్ణ నంద యశోద సమాగమ ఘట్టాన్ని కూడా వినిపించాను. ఈ గాథను నిత్యము పఠించే వారికి, వినేవారికి కూడా మంచి సంతానము, మంచి ఐశ్వర్యము లభించి చివరికి మోక్షం కూడా అందుతుంది. అలా ద్వారకకు బయలుదేరిన శ్రీకృష్ణుడు మళ్ళీ పుష్కర క్షేత్రం మీద నుంచినే ప్రయాణం చేశాడు. వీరు అక్కడికి చేరేసరికి అక్కడి సరోవరపు ఒడ్డు మీద పరిసరాలలో తపస్సు చేసుకునే మహర్షులు అంతా మళ్ళీ ఎవరి స్థానాల్లో వాళ్ళు వచ్చేశారు. వాళ్ళంతా శ్రీకృష్ణుడు వస్తున్నాడని గమనించి ఆదరంగా ఎదురు వెళ్లి స్వాగత సత్కారాలు చేసి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి ప్రశంసాపూర్వకంగా ఇలా అన్నారు. శ్రీ మహావిష్ణు జనార్దన, శివవర ప్రసాదులైన హంసడింబకులను సంహరించిన నీ బలాపరాక్రమాలు, నీ నేర్పు అత్యద్భుతము. ఎందుకంటే వాళ్లకు ఉన్న వరాలను బట్టి వాళ్ళను నిగ్రహించటం దేవతలకు కూడా సాధ్యం కాదు. అలాంటి వాళ్ళని నువ్వు అవలీలగా లొంగదీసి నామరూపాలు లేకుండా చేశావు. ఇక ఆ విచక్రాసురుడు ఉన్నాడు. వాడిని పూర్వపు దేవాసుర సంగ్రమంలో దేవతలే ఏమీ చేయలేకపోయారు. అలాంటి వాణ్ణి కేవలం ఆగ్నేయాస్త్రంతో భస్మీపటలం చేసేశావు. నరభక్షకుడైన హిడింబాసురుడు అటువంటి వాడే. మీ అన్నవాడిని తుత్తునీయలు చేశాడు. ఇక మా తపస్సులకు ఏ రకమైన విఘ్నము ఉండబోదు. అసలు వేరే తపస్సులెందుకు? నిన్ను, నీ పరాక్రమ చర్యలను స్మరించుకుంటూ ఉంటే చాలు. అదే ఒక గొప్ప తపస్సు. దానితోనే మా పాపాలన్నీ పోతాయి. ప్రభు, నువ్వు కేవలం వీరుడివి మాత్రమే కాదు, సర్వజీవుల సర్వ దుఃఖాలను తొలగించే పుణ్యప్రదుడవు. నువ్వే ప్రణవ స్వరూపుడివి, వషట్కార రూపుడివి, యజ్ఞ స్వరూపుడివి, జ్యోతి స్వరూపుడివి, పరబ్రహ్మ స్వరూపుడివి, రుద్ర స్వరూపుడివి. జీవులందరిలోనూ ఉండే అంతరాత్మవు నువ్వే. అందరిలోనూ ఉండే అంతర్యామివే నువ్వే. ప్రాణులందరిలోనూ ఉన్న ప్రాణివి నువ్వే. ఓ జగత్పతి, ఎవరు ఎన్ని రకాల యజ్ఞాలు చేసినా, ఉపాసనలు చేసినా, దానాలు చేసినా వారందరూ నిజానికి ఉపాసించే దైవానివి నువ్వే. ఓ విశ్వకర్త, నీకు నమస్కారం. ఓ విశ్వమూర్తి, నీకు నమస్కారం. మహర్షులను, సాధు పురుషులను ద్వేషించే వారందరినీ శిక్షిస్తూ ఎల్లప్పుడూ ఈ లోకాలను కాపాడుతూ ఉండు అని శ్రీహరి స్వరూపుడైన శ్రీకృష్ణుడు వారి మాటలకు చిరునవ్వుతో తథాస్తు తథాస్తు అంటూ మళ్ళీ ప్రయాణం కొనసాగించి ద్వారకా నగరం చేరుకున్నాడు. జనమేజయ, నువ్వు అడిగిన శ్రీకృష్ణ చరిత్ర ఘట్టాలన్నీ చెప్పాను. నీకు ఇంకా ఏమి వినాలని ఉంది అంటూ వైశంపాయనుడు తన కథనాన్ని కొద్దిగా ఆపాడు. మహాభారత శ్రవణ విధి ఫలము. ఆ మాటలు విన్న జనమేజయ మహారాజు ఇలా అడిగాడు. వైశంపాయన మహర్షి, ఇంకా ఒక కథ వినాలని ఉంది, కానీ దానికంటే ముందు మరొక ముఖ్యమైన ప్రశ్న వేస్తాను. హరివంశ శ్రవణంతో మహాభారత శ్రవణం పరిపూర్ణమవుతుందని పెద్దలు చెప్పగా విన్నాను. మహాభారత శ్రవణం చేసే విధానం ఏమిటి? ప్రతి పర్వ శ్రవణం చివరిలోనూ ఏ దానాలు చేయాలి? మొత్తం శ్రవణం పూర్తి అయినాక ఏ దేవతలను ఆరాధించాలి? చిట్ట చివరికి ప్రవచనకర్తను ఏ విధంగా సత్కరించాలి? ఆ వివరాలను దయతో నాకు చెప్పండి అని వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు.
రాజా, మహాభారత చరిత్ర అంటే సామాన్యమైన చరిత్ర కాదు. దేవతలు, ఋషులు మొదలైన మహనీయులు అంతా మానవులుగా దిగి వచ్చి నడిపిన చరిత్రే మహాభారతము. వేదాలలో ఈ పేర్లన్నీ నిగూఢ సంకేతాత్మకంగా ఉన్నాయి. వాటినే మహాభారతం మనకు అర్థమయ్యే రీతిలో వినిపిస్తుంది. అందుకే ఈ మహాభారతాన్ని వింటే అనేక యజ్ఞ యాగాదులు చేసిన మహా ఫలితం లభిస్తుందని మా గురుదేవులు శ్రీ వ్యాసుల వారు చెబుతున్నారు. అందుకే మహాభారత శ్రవణాంతరం ఎవరి శక్తికి తగ్గట్టుగా వారు విస్తారమైన దాన ధర్మాలు చెయ్యాలని కూడా వేద వ్యాసుల వారు చెప్పి ఉన్నారు. ఇక భారత శ్రవణ ఫలితం కూడా అసామాన్యమైనది. ఉదాహరణకు, మొదటిసారి ఆమూలాగ్రంగా మహాభారత శ్రవణం చేసిన వాడికి అగ్నిష్టోమయాగ ఫలితం లభిస్తుంది, అంటే వాడికి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. రెండవసారి మహాభారత శ్రవణం చేసిన వాడికి అతిరాత్ర యాగ ఫలం లభిస్తోంది. మూడవసారి శ్రవణం చేసిన వాడికి ద్వాదశాహ మహాయాగ ఫలితం లభిస్తుంది. వీడు 10,000 సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. నాలుగవసారి శ్రవణం చేసిన వాడికి వాజపేయ యాగ ఫలితం లభిస్తుంది. 5వసారి శ్రవణం చేసిన వాడికి దీనికి రెట్టింపు ఫలితం మాత్రమే కాక సాక్షాత్తుగా దేవేంద్ర భవనంలో నివాసం లభిస్తుంది. 6వసారి శ్రవణం చేసిన వాడికి దీనికి రెట్టింపు ఫలితం లభిస్తుంది. 7వసారి శ్రవణం చేసిన వాడికి దీనికి 3 రెట్ల ఫలం లభిస్తుంది. అంతేకాక సర్వలోక సంచార శక్తి వస్తుంది. 8వసారి శ్రవణం చేసిన వాడికి రాజసూయ యాగ ఫలితం లభిస్తుంది. దివ్యమైన విమానం కూడా లభిస్తుంది. స్వర్గ సుఖాలు లభిస్తాయి. 9వసారి శ్రవణం చేసిన వాడికి అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది. దేవ విమానాలలో విహరించి దేవతలతో క్రీడించే శక్తి లభిస్తుంది. 10వసారి శ్రవణం చేసిన వాడికి అనంత వైభవంతో దివ్య లోకాలలో సంచారం చేస్తూ 21,000 సంవత్సరాలు స్వర్గలోక నివాసం చేసి అటు నుంచి అటే శివ సాన్నిధ్యాన్ని, విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు. ఇక ఎవరైతే ప్రవచనం చేస్తున్నారో వారిని ఉత్తములైన వారిగా చూసి ఎంచుకోవాలి. ప్రవచనకర్త యొక్క శీలం చాలా ప్రధానం. అతడు పండితుడై ఉండాలి. అతడు అక్షరాలను శాస్త్రబద్ధంగా, దోషరహితంగా, మనోరంజకంగా ఉచ్చరించడం చేతనైన వాడై ఉండాలి. ఇటువంటి ప్రవచనకర్తకు శ్రోతలు అంతా కలిసి విశేష దానాలు చేయాలి, సత్కారాలు చేయాలి. వారి వారి శక్తిని అనుసరించి ఏనుగులు, రథాలు, భూములు, భవనాలు, సువర్ణ ఆభరణాలు కూడా దానం చేయవచ్చు. ప్రవచనకర్తకు సత్కారాలు మాత్రమే కాక భారత శ్రోత అయినవాడు విస్తారంగా అన్న సంతర్పణలు, పండితులకు విశేష దానాలు చేయటం మంచిది. సమాజానికి పనికి వచ్చే అనేక దానాలు చేయవచ్చు. పేద కన్యలకు ఉచితంగా కన్యాదానాలు చేయించవచ్చు. ఇక ప్రతి పర్వ శ్రవణం చివరిలోను కూడా విశేష దానాలను మా గురువు గారు వ్యాసుల వారు చెప్పి ఉన్నారు. శక్తి కొద్దీ వాటిని కూడా చేయవచ్చు. హరివంశ శ్రవణానికి పాయస దానం ఎంతో ప్రశస్తం. హరివంశ శ్రవణ విశేషాల గురించి జనమేజయ నీకు మరికొన్ని విశేషాలను తరువాత వినిపిస్తాను. జనమేజయ, మహాభారత శ్రవణం విధి విధానాల గురించి, దాని ఫలితాల గురించి నీకు సంగ్రహంగా వివరించాను. ఇక వేరే ఏదో ప్రశ్న ఉందన్నావు కదా, అది అడుగు. త్రిపుర సంహారము. అప్పుడు జనమేజయుడు, వైశంపాయన మహర్షి, పూర్వం త్రినేత్రుడైన శివుడు ఆకాశంలో సంచరించే 3 పట్టణాలను సంహరించాడని, ఆ సంహారంలో శ్రీహరి కూడా కొంత సహాయం చేశాడని విని ఉన్నాను. దయతో ఆ వివరాలు చెప్పు అని అడిగాడు. వైశంపాయనుడు ఆ వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు. జనమేజయ, పూర్వం సూర్యనాభుడు, చంద్రనాభుడు అని 2 మహారాక్షసులు ఉండేవాళ్ళు. వాళ్ళు బ్రహ్మదేవుడి యొక్క వరప్రభావం వల్ల ఆకాశంలో సంచరించే దివ్య శక్తి గల 3 మహానగరాలను నిర్మించుకున్నారు. ఆ నగరాలు 3 కూడా ఇనుముతో నిర్మించబడి బంగారు శిఖరాలతో మెరిసిపోతూ ఉండేవి. ఆ నగరాల 3ంటిని రెక్కలు గల దివ్య అశ్వాలు మోసుకొని సూర్యనాభ, చంద్రనాభ ఇచ్చానుసారంగా ఆకాశంలో పరుగులు తీస్తూ ఉండేవి. సూర్యనాభ, చంద్రనాభులనే త్రిపురాసురులు అని కూడా పిలుస్తూ ఉండేవారు. వీరు మహాబల గర్వితులై, వరగర్వితులై తమ 3 లోహమయ నగరాలను మహాబలవంతులైన రాక్షస వీరులతో నింపేసుకొని ఆకాశంలో యథేచ్ఛ సంచారం చేస్తూ ముల్లోకాలను గెలిచేశారు. ఆకాశంలో నిత్య రక్షణలో ఉండే ఆ నగరాలలో త్రిపురాసురులు సుఖభోగాలలో తేలిపోతూ ఉండేవారు. వారు దేవతలను గెలవటంతో తృప్తి పడక బ్రహ్మదేవుడు నిర్మించిన దేవయాన, పితృయాన మార్గాల 2ంటిని స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అక్కడితో కూడా ఆగకుండా దేవతలకు అందవలసిన హావ్య భాగాలను, కవ్య భాగాలను కూడా అపహరించి వేశారు.
హవ్య భాగాలు అంటే ఇంద్రాది దేవతలకు అందే యజ్ఞ భాగాలు, కవ్య భాగాలు అంటే పితృదేవతా వర్గాలకు అందే శ్రాద్ధ భాగాలు. ఆ రెండూ కూడా నశించిపోవటంతో రాజ్యహీనులై ఉన్న దేవతలకు ఆహారం కూడా అందక నిర్వీర్యులై గత్యంతరం లేక బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి, బ్రహ్మదేవా, ఆ రాక్షసులు నువ్వు ఏర్పాటు చేసిన వ్యవస్థలు రెండింటినీ నాశనం చేసేశారు. ఇదంతా నీ వరప్రభావమే కనుక వారిని సంహరించే ఉపాయం ఏమిటో కూడా నువ్వే మాకు దయతో ఉపదేశించాలి అని దీనంగా ప్రార్థించారు. బ్రహ్మదేవుడు వారి మీద జాలిపడి, దేవతలారా, ఆ త్రిపురాసురులను శంకరుడు ఒక్కడు తప్ప మరెవ్వరూ సంహరించలేరు అని ఉపాయం చెప్పాడు. ఆ మాట విన్న దేవతలు తమలో తాము ఆలోచించుకొని మున్ముందుగా తపోభూమి అయిన భూలోకానికి వచ్చి వింధ్య పర్వత ప్రాంతంలో కూర్చొని సహజంగా మరణించిన జింకల యొక్క చర్మాలను తీసుకొని వాటిని వస్త్రాలుగా ధరించి శివుడి యొక్క అనుగ్రహం కోసం ఇంద్రియ నిగ్రహంతో ప్రణవోపాసన చేశారు. ఇలా చెయ్యగా వాళ్లకు శివలోకానికి ప్రయాణించగల దివ్య శక్తి వచ్చింది. ఆ శక్తితో వాళ్ళు కైలాసానికి చేరి జగత్పతి అయిన శంకర భగవానుడికి ఇలా విన్నవించారు. భగవాన్, నీ దయ మా మీద నుంచి తప్పిపోయింది. అందుకే నువ్వు మాకు ఇచ్చిన వరాలన్నీ వ్యర్థమైపోయాయి. త్రిపురాసురుల వల్ల నిర్వీర్యులమైపోయాము. బ్రహ్మదేవుడి యొక్క ఉపదేశం వల్ల నిన్ను శరణు వేడుతున్నాము. ఇప్పుడు మమ్మల్ని రక్షించటానికి ఏం చెయ్యాలో అది నీ దయ అంటూ ప్రార్థన చేశారు. ఆ మాటలు విన్న రుద్రదేవుడు దేవతలందరినీ యుద్ధానికి సిద్ధం కమ్మని ఆజ్ఞాపించి తను కూడా కవచం ధరించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. దేవతాగణాలను రుద్రగణాలను వెంటబెట్టుకొని స్వయంగా రథం అధిరోహించిన శివుడు సూటిగా త్రిపురాల మీద దాడి చేశాడు. ఆ దాడిలో త్రిపురాలలో నివసిస్తున్న చాలా మంది రాక్షసులు రెక్కలు తెగిన కొండల్లాగా నేల మీద పడ్డారు. ఈలోగా సూర్యాస్తమైపోయింది. రాత్రి వేళ వచ్చేసరికి రాక్షసులకు బలం పెరిగింది. రాక్షసులు విజృంభించి దేవతా వర్గాలను చిన్నాభిన్నం చేశారు. దానితో ఆగ్రహించిన రుద్రదేవుడు తన రథం మీద నిలబడి ఉగ్రంగా గర్జించసాగాడు. ఆయన చుట్టూ ఉన్న సిద్ధ గంధర్వాదులు ఆయనను అనేక రకాలుగా స్తుతిస్తూ ప్రోత్సహించారు. మళ్ళీ యుద్ధం మొదలైంది. ఈ మాట యుద్ధంలో కూడా రాక్షసులదే పైచేయిగా ఉంది. ఒక దశలో త్రిపురాలతో సమానంగా ఆకాశంలో పరుగులు తీస్తూ రాక్షసులతో యుద్ధానికి సహకరిస్తున్న రుద్రదేవుడి రథం కూడా దెబ్బతిని క్రిందకు పడటం ప్రారంభించింది. అది చూసి లోకాలన్నీ కంపించాయి. ఈలోగా భూలోకంలో ఉండే వృద్ధ మహర్షులు అంతా శంకరుడి యొక్క విజయం కోసం తీవ్రంగా ప్రణవ జపాలు చేశారు. మరో ప్రక్క శ్రీహరి కూడా రుద్రుడి యొక్క పరిస్థితిని గమనించి వెంటనే ఏకాగ్రతలోకి వచ్చి తన యోగ బలంతో స్వతంత్ర సామబలము, దేవతల అందరి యొక్క పరాక్రమ బలము, అడవులలో తపస్సులు చేసే మహర్షుల తపోబలము అనే 3 బలాలను ఒకే చోటికి ఆకర్షించి కేంద్రీకరించి ఆ శక్తిని తన నెత్తి మీద 2 కొమ్ములుగా రూపొందించుకొని క్రిందకు పడుతున్న రుద్ర భగవానుడి రథాన్ని వాటితో ధరించి దాన్ని జాగ్రత్తగా పైకెత్తాడు. పైకెత్తి సింహనాదం చేశాడు. ఇలా విష్ణువు కూడా యుద్ధంలోకి రావటంతో రాక్షసులు మొదట్లో కొంచెం జంకినా ఇంతలోనే పుంజుకొని మళ్ళీ విజృంభించేశారు. కానీ తన రథం కుదుటపడి మళ్ళీ ఆకాశంలో పరుగులు తీయటంతో రుద్రదేవుడి ఉత్సాహం రెట్టింపై 3 దివ్య బాణాలను తీసుకొని ఒక దానిలో సత్యాన్ని, మరొక దానిలో ప్రణవ యోగాన్ని, ఇంకొక దానిలో ఉగ్రమైన తపస్సును సమీకరించి వాటికి బ్రహ్మాస్త్రాన్ని కూడా అనుసంధానం చేసి ఆ మూడింటిని 3 పట్టణాల మీదికి అనూహ్యమైన వేగంతో ప్రయోగించాడు. రౌద్ర తేజస్సుతో నిండిన ఆ 3 బాణాలు తగిలేసరికి 3 వింధ్య పర్వతాలలాగా వెలుగొందుతున్న ఆ త్రిపురాలు 3 ముక్కలు ముక్కలుగా పగిలిపోయి ధూళిగా నేల మీదకు రాలిపోయాయి. ఆ ధూళి కూడా నేల మీద పడకుండా దగ్ధమైపోయింది. ఈ శుభ పరిణామానికి ఆనంద పులకితులైన దేవతలు, పురుషోత్తమా, శంకరదేవా, మా శత్రువులు అందరినీ ఎప్పటికప్పుడు నువ్వే సంహరిస్తూ ఉండు అంటూ రకరకాలుగా స్తోత్రం చేశారు. శంకర భగవానుడు వినయం వల్ల ఆ స్తోత్రాలకు పొంగిపోకుండా బ్రహ్మదేవుడితోనూ ఋషులతోనూ కలిసి, ఈయన ధర్మస్వరూపుడై నా రథాన్ని నిలబెట్టబట్టి కదా నేను గెలిచాను అంటూ శ్రీహరిని స్తుతించాడు. జనమేజయ, ఈ విధంగా హరిహరులు ఇద్దరూ కలిసి త్రిపురాసులను భస్మీపటలం చేసిన వృత్తాంతాన్ని నీకు వివరించాను. ఇక్కడితో హరివంశ పర్వంలో నేను చెప్పదలుచుకున్న విషయాలు ముగింపుకు వచ్చాయి. ఇక హరివంశ ప్రాశస్త్యాన్ని, హరివంశ శ్రవణ ఫలితాలను వివరించే ముందు ఇప్పటి వరకు నీకు ఏ విషయాలను చెప్పానో ఒకసారి సింహావలోకనం చేస్తాను. సింహావలోకనం ఫలశ్రుతి. జనమేజయ, మొదట్లో నువ్వు వృష్ణి వంశీయుల వంశ వివరాలను విస్తారంగా చెప్పమని అడిగావు.
దానికి సమాధానం చెబుతూ, నేను మున్ముందుగా ఆది ప్రకృతి నుంచి మొట్టమొదటి సృష్టి ఎలా జరిగిందో, ఆ తర్వాత పంచభూత సృష్టి ఎలా జరిగిందో సంగ్రహంగా వివరించాను. తర్వాత దుష్టుడైన వేణుడికి సత్పురుషుడైన పృథు చక్రవర్తి జన్మించిన కథను, ఆ తర్వాత మనువు యొక్క వివరాలను చెప్పి అక్కడి నుంచి వైవస్వత మనువు యొక్క వంశాన్ని వివరంగా చెప్పాను. అందులో భాగంగానే దుందుమారుని కథను, గాలవుడి కథను కూడా చెప్పాను. ఆ తర్వాత వైవస్వత వంశంలో నుంచి పుట్టిన ఇక్ష్వాకు వంశాన్ని వివరించాను. ఆ సందర్భంలోనే పితృదేవతల ఉత్పత్తి, శ్రాద్ధ విధానాల ఉత్పత్తి, చంద్రబుధుల ఉత్పత్తి అనే వాటిని చెప్పాను. తరువాత అమావాసు వంశ చరిత్రను, ఆ సందర్భంగా దేవేంద్రుడి రాజ్యభ్రంశము, నహూషుడి తాత్కాలిక ఇంద్రత్వము, తర్వాత మళ్ళీ పూర్వపు చంద్రుడి పునఃప్రతిష్ఠ అనేవి చెప్పాను. ఆ తర్వాత వృద్ధక్షత్రుని వంశాన్ని వివరిస్తూ దానిలో దివోదాస చరిత్రను కూడా చెప్పి అక్కడి నుంచి పూర్వవంశాన్ని కీర్తించాను. ఆ పూర్వవంశంలో పుట్టినవాడే యదువు. యదువంశంలోనే శ్రీకృష్ణుడు జన్మించాడు కనుక ఈ వరుసలోనే శ్రీకృష్ణ ఆవిర్భావ ఘట్టాన్ని కూడా ప్రస్తావించాను. శ్రీకృష్ణ చరిత్రలో భాగంగా శమంతకమణి వృత్తాంతాన్ని ప్రస్తావించి ఆ ప్రసక్తిలో విష్ణుమూర్తి యొక్క అవతార గాథలను సంక్షేపంగా ప్రస్తావించాను. ఆ సందర్భంలోనే దేవలోకంలో జరిగిన తారకామయము అనే పేరు గల దేవ అసుర సంగ్రామాన్ని వర్ణించి ఆ తర్వాత బ్రహ్మలోక వర్ణన, శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి లేవటం, లేచిన శ్రీహరి బ్రహ్మదేవుడికి కొన్ని సూచనలు చేయటం అనేవి చెప్పాను. ఆ తర్వాత భూభారాన్ని మోయలేక భూదేవి వచ్చి శరణాగతి చేయటం, అప్పుడు శ్రీహరి యొక్క ఆజ్ఞ వల్ల దేవతలు అంతా తమ తమ అంశాలతో భూమి మీద విశేషించి మధురలో అవతరించటం, ఆ తర్వాత నారదుడి సందేశంతో షడ్గర్భులు అనే రాక్షసులను యోగమాయకు స్వాధీనపరచడం అనే విషయాలను చెప్పాను. ఆ సందర్భంలోనే మహర్షులు చేసిన ఆర్యస్తుతిని చెప్పాను. ఆ తర్వాత మధురలో శ్రీకృష్ణుడు జన్మించడం, అక్కడి నుంచి నందగోకులానికి వెళ్ళడం, అక్కడ తన బాల్య దశలోనే శకటాసురుణ్ణి, పూతనా రాక్షసిని వధించటం, జంట మద్ది చెట్టుగా పుట్టిన గంధర్వులకు శాప విమోచనం చేయటం, వృకాసుర సంహారం అనేవి చెప్పాను. ఆ తర్వాత నందగోకులం వారు బృందావనానికి మకాం మార్చడం, వర్షాకాల వర్ణనం, యమునలోని కాళిందీ మడుగులో శ్రీకృష్ణుడు కాళీయ సర్పానికి గర్వభంగం చేయటం, ధేనుకాసురుణ్ణి, ప్రలంబాసురుణ్ణి సంహరించటం అనేవి వర్ణించాను. ఆ తర్వాత శరత్కాల వర్ణన చేసి గోవర్ధనగిరి యాగాన్ని వివరించి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఒంటి చేత్తో పైకి ఎత్తటాన్ని, దేవేంద్రుడు వచ్చి గోవిందుడికి పట్టాభిషేకం చేయటాన్ని వర్ణించి ఆ తర్వాత బాలకృష్ణుడు చేసిన రాసక్రీడ లీలలను వివరించాను. ఆ తర్వాత అరిష్టాసుర సంహారం చెప్పాను. ఇక కంసుడు తన దూతగా అక్రూరుణ్ణి బృందావనానికి పంపటం, కంసుడికి అందకుడనే వృద్ధ యదువీరుడు హితోపదేశం చేయటం, శ్రీకృష్ణుడు చేసిన కేశి రాక్షసుడి సంహారం అనేవి చెప్పాను. ఆ తర్వాత దూతగా వచ్చిన అక్రూరుడు శ్రీకృష్ణ బలరాములను తీసుకొని మధురకు ప్రయాణం కావటం, ఆ దారి మధ్యలో అక్రూరుడికి నాగలోక సందర్శనం, ఆ తర్వాత మధురా నగరంలో శ్రీకృష్ణుడు చేసిన ధనుర్భంగ గత చెప్పి ఆ తర్వాత శ్రీకృష్ణ బలరాముల సంహారం కోసం కంసుడు వేసిన ప్రణాళికలు, వాటి ఫలితంగా శ్రీకృష్ణ బలరాములు కువలయాపీడము అనే ఏనుగుని, చానుర ముష్టికులు అనే మల్లయుద్ధ వీరులను సంహరించటం అనేవి చెప్పాను. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఒంటరిగా కంస సంహారం చేయటం, ఆ తర్వాత కంసుడి భార్యల విలాపం, ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఉగ్రసేన మహారాజుకి పట్టాభిషేకం చేసి తను యాదవ బంధువుల అందరినీ ఓదార్చడం అనేవి చెప్పాను. అప్పుడు శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు గురుకులవాసానికి వెళ్ళటం, అక్కడ విద్యలు అభ్యసించి వెనక్కి తిరిగి రావటం చెప్పినాక జరాసంధుడు మధురా నగరాన్ని ముట్టడించటం, జరాసంధుడి పరాజయము పొంది వెనక్కి పోవటం, ఆ సందర్భంలో వికద్రువు అనే యాదవ వీరుడు మధురా నగర రక్షణ కోసం కొన్ని సలహాలు చెప్పటం, దానికి ఫలితంగా బలరామకృష్ణులు ఇద్దరు ఒంటరిగా మధురను వదిలిపెట్టి అరణ్య సంచారం చేస్తూ ఒక చోట పరశురాముణ్ణి దర్శించటం, ఆయన సెలవందుకొని
ఆయన సేవలు అందుకొని ఆయన సలహా మేరకు వారిద్దరూ గోమంతక పర్వతం ఎక్కటం, ఆ తర్వాత బలరామకృష్ణులు శృగాల మహారాజును సంహారం చేసి మధురా నగరానికి తిరిగి రావటం అనేవి చెప్పాను. ఆ తర్వాత ఒకసారి బలరాముడు చుట్టపు చూపుగా బృందావనానికి వెళ్ళటం, అక్కడ తన నాగలిపోటుతో యమునా నది దారి మళ్లించడం చెప్పి, ఆ తర్వాత యాదవులు మధురా నగరం నుంచి ద్వారకకు వెళ్ళిపోవటం, అక్కడ శ్రీకృష్ణుడు ఉపాయంగా కాలయవనుడి సంహరించటం అనేవి చెప్పాను. అక్కడే ద్వారకా నగర నిర్మాణ విశేషాలు కూడా చెప్పాను. ఇక శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో ఉండగా రుక్మిణీ స్వయంవరం జరగటం, శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ఆమె కోరిక ప్రకారమే అపహరించుకు రావటం, రుక్మిణీ కళ్యాణం, ఆ తర్వాత బలరాముడి చేతిలో రుక్మి సంహారం, ఆ తర్వాత కొంచెం దూరం పోయాక ఆ బలరాముడే ప్రద్యుమ్నుడికి ఆహ్నిక స్తోత్రాన్ని ఉపదేశించటం, ఆ సందర్భంలోనే బలరాముడి మహత్వ వివరణ మొదలైనవి చెప్పాను. ఆ తర్వాత శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చేసి స్వర్గలోకం నుంచి పారిజాత వృక్షాన్ని తీసుకురావటం, ఈలోగా దేవేంద్రుడు ద్వారకా నగరాన్ని మరింత సుందరంగా పునర్నిర్మాణం చేయటం, ఆ నూతన ద్వారకా నగరంలోకి, అక్కడి నూతన సభా మండపంలోకి శ్రీకృష్ణుడి ప్రవేశం మొదలైనవి వివరించాను. ఆ తర్వాత నారదుడు వినిపించిన సందేశం, ఆ సందర్భంలోనే మళ్ళీ కొన్ని వృష్ణి వంశశాఖల వివరణ చెప్పి, ఆ తర్వాత శ్రీకృష్ణుడు షట్పురాలను నిర్మించటం, అంధకాసురుణ్ణి సంహరించటం అనేవి చెప్పాను. ఆ తర్వాత శ్రీకృష్ణుడి సముద్ర క్రీడా వినోదం, ఆ సందర్భంగా యదువీరులు అందరి సంగీత నృత్య క్రీడలు అనే సందర్భంలో శ్రీకృష్ణ సంకల్పానుసారంగా చాలీకుడు అనే గంధర్వుడు స్వర్గలోకం నుంచి వచ్చి యాదవులకు నూతన సంగీత రీతులను నేర్పటం అనేవి చెప్పాను. ఈ గందరగోళంలోనే ద్వారకా నగరంలో ఇంట్లోనే ఉండిపోయిన భానుమతి అనే కన్యను నికుంభుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోవటం, ఆ తర్వాత శ్రీకృష్ణ పుత్రుడైన ప్రద్యుమ్నుడు శంబరాసురుణ్ణి సంహరించటం అనేవి చెప్పాను. ఆ తర్వాత శ్రీకృష్ణుడు సమస్త రాజుల సభలో ఉండగా నారద మహర్షి వచ్చి ధన్యోపాఖ్యానం అనే పేరుతో శ్రీకృష్ణుడి విష్ణుత్వాన్ని అందరికీ తెలిసేటట్లు చెప్పటం, వాసుదేవుడి మహత్వం, ఆ తర్వాత బాణాసురుడితో యుద్ధం అనేవి వివరించాను. ఇక హరివంశంలోని 3వ పర్వమైన భవిష్య పర్వంలో భవిష్య రాజవంశీయుల చరిత్రలు, కలియుగ వర్ణన, శ్రీహరి నాభిలో నుంచి పద్మం ప్రాదుర్భవించడం, ఆ తర్వాత వరాహ నరసింహ వామన అవతారాలు రావటం అనేవి చెప్పాను. ఆ తర్వాత శ్రీకృష్ణుడి యొక్క కైలాస యాత్ర, శివకేశవుల అభేద ప్రశంస, ఆ తర్వాత పౌండ్రకుడి సంహారము, అలాగే హంసడింబకుల సంహారం అనేవి కూడా చెప్పాను. ఇవన్నీ అయినాక శంకర భగవానుడు చేసిన త్రిపురాసుర సంహారాన్ని వివరించి ఇప్పుడు ఈ కథా సంహవలోకనం అధ్యాయాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. ఈ హరివంశ వృత్తాంత సంగ్రహ అధ్యాయం ధన్యత్వాన్ని కలిగిస్తుంది, కీర్తిని కలిగిస్తుంది, ఆయుష్యాన్ని వృద్ధి పొందిస్తుంది, భుక్తిని ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. అటువంటి ఈ అధ్యాయాన్ని ఎవరైతే ప్రొద్దున సాయంత్రం ఏకాగ్ర బుద్ధితో పారాయణ చేస్తారో లేక వింటారో వారు విష్ణులోకానికి చేరుతారు, వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి. ఇది విన్న జనమేజయుడు వైశంపాయన మహర్షి, ఈ హరివంశం మొత్తాన్ని శ్రవణం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి, ఈ శ్రవణం తర్వాత చేయవలసిన దానాలు ఏమిటి, ఈ వివరాలు చెప్పండి అని. అదే చెప్పబోతున్నాను అంటూ వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ, ఈ హరివంశాన్ని ఆమూలాగ్రంగా వింటే మనోవాక్కాయాలతో చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. విష్ణు భక్తి పూర్ణుడై ఈ హరివంశాన్ని వింటే 18 పురాణాలు విన్న మొత్తం ఫలం వచ్చేస్తుంది. ఇందులో సందేహం లేదు. ఈ హరివంశంలో ఒక శ్లోకం గాని, దానిలో సగం గాని శ్రద్ధగా విని అర్థం చేసుకుంటే విష్ణులోకం వస్తుంది. కానీ కలియుగంలో ఈ హరివంశ శ్రవణ భాగ్యం కలగడం చాలా దుర్లభం. పుత్ర సంతానం కావాలని కోరుకునే స్త్రీలు శ్రీహరి కీర్తిని ప్రకటింపచేసే ఈ హరివంశాన్ని తప్పక వినాలి. ఇక ఈ హరివంశ శ్రవణం వల్ల రావాల్సిన ఫలితం పరిపూర్ణంగా రావాలనుకుంటే ఆ శ్రోత తన శక్తి కొద్దీ హరివంశం వినిపించిన ప్రవచనకర్తకు సువర్ణ దానం చెయ్యాలి, గోదానం చేయాలి, వస్త్రదానం చేయాలి, భూదానం చేయాలి. చేసే దానం ఏదైనా సరే సగౌరవంగా చేయాలి. ఈ హరివంశం విన్నవాడికే కాదు, వినిపించిన వాడికి కూడా విశేష పుణ్యం ఉంది. ఇద్దరికీ పాపాలు పోతాయి.
విష్ణులోకం లభిస్తుంది. 11 తరాల వరకు ఇద్దరి పితృదేవతలు తరిస్తారు. ఈ హరివంశ శ్రవణాంతరం హరివంశ శ్లోక సంఖ్యలో 10వ వంతు హోమం చెయ్యాలి. జనమేజయ, నీకు వివరించిన ఈ హరివంశంలో అగాధము ఆశ్చర్యకరము అయిన శ్రీకృష్ణ మహత్యం ఉంది. ఇలాంటి ఈ గాథను విన్నా చదివినా కూడా ఇతరులు ఎవరికీ దొరకనంత దుర్లభమైన మహా ఫలితం లభిస్తుంది. హరివంశం సమాప్తం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.